సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్. పొద్దున్నే 4:30 అవుతుంది, జిమ్ పోతున్నాం. సో రోజు మనకు కొత్త కొత్త టాస్క్లు ఉంటాయి, నాట్ ఇన్ జిమ్, లైఫ్లో. ఎందుకంటే పోలీస్ కాబట్టి రోజు కొత్త డ్యూటీ. సో మేబీ ఈరోజు మాకు బ్రీఫింగ్ ఉండొచ్చు ఖైరతాబాద్ గణేష్ గురించి. సో నేను మీకు చూపిస్తాను అనమాట బ్రీఫింగ్ ఎలా అవుతుంది, ఏం సంగతి, ఎంతమంది ఉంటారు, అసలు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇస్తారు, అసలు నా డ్యూటీ ఎక్కడ ఉంటుంది అన్నీ చూపిస్తాను నేను ఈరోజు మీకు. ఈరోజు బ్రీఫింగ్ అయితే, రేపటి నుంచి ఖైరతాబాద్ డ్యూటీలు ఉండొచ్చు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, చూద్దాం. సో ఇక్కడ ఇంకో గణేష్ ఉంది. ఇట్లా ప్రతి గణేష్కి కూడా ఒక్కొక్కసారి పికెట్లు అవుతాయి. లైక్ ఎక్కడైతే గొడవలు అయిందో లాస్ట్ హిస్టరీలో, ఐ మీన్ లాస్ట్ ఇయర్ కానీ అప్పుడు కానీ, అలాంటి ప్లేసెస్లో పికెట్స్ ఇస్తారు. పికెట్స్ అంటే ఏంటో అన్నీ మీకు వివరంగా చెప్తాను, కొంచెం టైం పడుతుంది మీకు కూడా. సో దానికోసం మీరు రోజు నా వ్లాగ్స్ చూడండి. సో మనం జిమ్కి వెళ్ళాలంటే 5 ఫ్లోర్లు ఎక్కాలి, స్టేర్స్, లిఫ్ట్ లేదు, కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా. సో చూపిస్తా కదండి ఈరోజు మన జిమ్. సో నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ చెప్పినట్టే మాకు ఖైరతాబాద్ బ్రీఫింగ్ అనేది జరిగింది. దాని గురించి అన్ని వీడియోస్ అనేది నేను ముందర పెట్టేసినాను, చూడండి. అందరి దృష్టిలో పోలీస్ అంటే చాలా చిన్న చూపు ఉంటుందండి, కానీ చాలా మందికి తెలియదు వాళ్ళు పడే కష్టాలు ఏంటో, వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయో అనేది ఎవరికి తెలియదు. హాయ్ అండి, నేను మీ రమాదేవి. ఈరోజు మేము ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి బందోబస్తు కోసం అని వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఓన్లీ ఖైరతాబాద్ పెద్ద గణేష్ బందోబస్తుకి మాత్రమే ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారండి. ఇది కాకుండా మన హైదరాబాద్లో జరిగే ప్రతి ఏరియాలో ప్రతి గణేష్ దగ్గర చాలా మంది పోలీసులు ఉంటారు, కానీ మేమందరం మాత్రం వచ్చింది ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడి బందోబస్తుకి మాత్రమేనండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. పొద్దున్నే వచ్చాము మేమందరము బందోబస్తు కోసం అని. మార్నింగ్ 8 o'clockకి మేము హెడ్ క్వార్టర్స్లో ఫాలో ఇన్ అయ్యామండి. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ మేము వాసవి కళ్యాణ మండపంలో బ్రీఫింగ్ కోసం అని వచ్చాము. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికి నియర్లీ 2 hours అయినట్టుంది మేము వచ్చి కూడా. వీళ్ళందరూ అంటే ఓన్లీ హైదరాబాదే కాకుండా వేరే వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఉన్నారండి, డిస్టిక్స్ నుంచి కూడా వచ్చారు. అంటే ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడి కోసం మాత్రమే ఎంతమంది ఉన్నారు. ప్రత్యేకంగా వేరే డిస్టిక్స్ వాళ్ళని కూడా ఈ బందోబస్తు కోసం పిలుస్తారు. అంటే బోనాల డ్యూటీ కూడా మేము చేసాము, బోనాల బందోబస్తు కూడా చాలా మంది వచ్చారు. కానీ బోనాల కంటే కూడా ఈ పెద్ద వినాయకుడి దానికి చాలా మంది ఎక్కువ మంది బందోబస్తుకు వస్తారండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. పొద్దున్న నుంచి అందరూ చాలా దూరం నుంచి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ అవి కూడా చేయకుండా చాలా మంది వచ్చారండి. వీళ్ళంతా ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడి బందోబస్తు కోసం 11 days కోసం వచ్చారండి. చూస్తున్నారు కదా మా వాళ్ళ కష్టాలు. తెలియదు చాలా మందికి, అంటే పోలీస్ పడే కష్టాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంతమంది వచ్చి ఉన్నారంటే ఒక ప్రోగ్రామ్ అనేది, ఒక పండగ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ ఏదన్నా కానీ సక్సెస్ అవ్వాలి అని అంటే దాని వెనక ఎంతమంది పోలీసుల కష్టం ఉంటుందో, ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారో అనేది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది. తీసి పడేస్తారు చాలా మంది, నువ్వు కానిస్టేబుల్, నువ్వు పోలీసా అంటారు. కానీ ఒకసారి వీళ్ళందరినీ చూడండి మీరు, వీళ్ళు ఎంత దూరం నుంచి డ్యూటీ కోసం వచ్చి ఉంటారో చూస్తున్నారు కదా, చూసి అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళు డ్యూటీస్ చేసేటప్పుడు పక్కన నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక పోలీస్ అంటే మీరు మార్నింగ్ 8 o'clock టెంపుల్కి వస్తారు దర్శనం కోసం, కానీ పోలీస్ వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా మీకు? 5 o'clockకే అక్కడ ఉంటారు. అంటే మీకు ఏ గొడవలు కావద్దని మిమ్మల్ని లైన్లో పంపించాలని 5 o'clock వాళ్ళు వస్తారంటే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతుంటారు? అవన్నీ ఒక్కసారి ఆలోచించండి. పోలీసు ఉద్యోగాలు అవంటే అంత ఈజీ కాదు. మేము పడే కష్టాలు అనేది ఎవరికి తెలీదు, కానీ చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. ఈ డ్యూటీ చేసే వాళ్ళకి మాత్రమే దాని వెనుకున్న కష్టాలు అనేది ఎంతో తెలుస్తుంది. పైకి నవ్వుకుంటూ ఉంటాం, ఎందుకు మా డ్యూటీ సాఫీగా వెళ్ళిపోవాలని చెప్పేసి. చాలా మందికి తెలీదు పోలీస్ ఉద్యోగం అంటే రుబాబ్ చేస్తారు, ఎవరో ట్రాఫిక్ కోడ్ వచ్చి ఫైన్లు వేస్తారు, ఇవే అనుకుంటారు. కానీ వర్షం అని, ఎండని, చలని ఏది చూడం, దేన్ని లెక్క చేయకుండా సిన్సియర్గా మేము డ్యూటీ చేస్తాము. ఈ డ్యూటీ చేసేటప్పుడు పక్క నుండి మీరు చూస్తే మా కష్టాలు ఏంటో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు చూస్తున్నారు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ 11 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా గణేష్ బందోబస్తు చేయడానికి వచ్చారండి. టైంకి తిండి ఉండదు, టైంకి నిద్ర ఉండదు. వర్షాకాలం ఒకటి, వర్షం వచ్చినా వర్షంలోనే నిలబడి డ్యూటీ చేస్తాము. తర్వాత అన్నీ మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. బాయ్. డ్యూటీ అయిపోయింది, డే కూడా నైట్ అయిపోయింది. సో ఐ పర్సనలీ థ్యాంక్ రమక్క, నా ఛానల్కి బాగా సపోర్ట్ చేసింది. నా ఫస్ట్ వీడియో. రేపటి నుంచి డ్యూటీస్ అనేది హెక్టిక్ ఉంటాయి. మళ్ళీ రేపు కలుసుకుందాం, జిమ్తో స్టార్ట్ చేద్దాం, బడా గణేష్ దర్శనం చేసుకుందాం.
ఇంకా చూద్దాం ఏం చేస్తాము. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, రాధే రాధే.